హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను హనంకొండకు వచ్చాను. ఎందుకంటే మొన్న రీసెంట్గా ఒక 3-4 డేస్ బ్యాక్ నా కారు హనంకొండకు వచ్చిన తర్వాత డీజిల్ ఫిల్టర్ లీక్ అయింది. నాది వెంటో కారు, ఫోక్స్‌వ్యాగన్ వెంటో. సో దాని డీజిల్ ఫిల్టర్ లీక్ అయిందన్నమాట. సో నైట్ లీక్ అయింది అది. సో నైట్ అప్పుడు రంజాన్ రోజు, ఆ రోజు రంజాన్. సో ఆ రోజు ఎవరు లేకుండే, షాప్స్ అన్నీ క్లోజ్ ఉండే. సో ఏం చేశాను, అక్కడే పెట్టేసి నెక్స్ట్ రోజు వచ్చేసి ఒకటి జర్మన్ కార్స్ రిపేర్ చేసే ఒక వర్క్షాప్ ఉంది, అతని దగ్గరికి వెళ్ళేసి అతను కాల్ చేసి అడిగాను, పార్ట్ అవైలబుల్ ఉంది కానీ ఇప్పుడు అయితే ఇవ్వను, నేను రేపు ఇస్తానని అన్నాడు. సో నెక్స్ట్ రోజు వెళ్ళి నేను తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు పేమెంట్ చేస్తుంటే పేమెంట్ ప్రాసెసింగ్లో పడిపోయింది అన్నమాట. సో తర్వాత ఏం చేశాను, అతని నెంబర్ కాకుండా వేరే నెంబర్ కొట్టాను. ఇంకొక నాకు ఎవరైతే డీజిల్ ఫిల్టర్ ఇచ్చారో అక్కడ పన్నబ్బాయి ఒక ఆయన ఉన్నాడు, పన్నబ్బాయి మరి ఎవరో తెలియదు, పార్ట్నరు. సో అతనికైతే కొట్టాను, నేను డీజిల్ ఫిల్టర్ తీసుకున్నాను, ఇది 2 పేమెంట్స్ అయినాయి కదా, ఒకవేళ అది ఆ పేమెంట్ ఫస్ట్ పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే నాకు రిటర్న్ చేసేయాలి మరి అని చెప్పేసి చెప్పిన తర్వాతనే కొట్టాను. అయితే కొట్టిన తర్వాత 2 డేస్ తర్వాతను 1 డే తర్వాతను పేమెంట్ సక్సెస్ఫుల్ అయింది. అయినప్పుడు నేనేం చేసా, అతనికి కాల్ చేసి అడిగితే పేమెంట్ సక్సెస్ఫుల్ అయింది కానీ నేను బ్యాంక్లో చూసుకొని చెప్తా, ఎందుకంటే నాది ఫోన్పేకి ఉంది, గూగుల్ పేకి లేదు, బ్యాంక్లో పడ్డా లేదో చూసుకొని చెప్తా, ఈవినింగ్ వరకు చెప్తాను అన్నాడు. సరే అన్నాను. ఈవినింగ్ కాల్ చేసి అడిగితే ఆ పేమెంట్ వచ్చింది, కాకపోతే మా వాళ్ళు యూజ్ చేసేసారు పేమెంట్, నేను వేరే పార్ట్స్ అవి ఇవి కొనుక్కున్నాను, సో దాంట్లో యూజ్ అయిపోయినాయి, ఇప్పుడు ప్రస్తుతానికి నా బ్యాంక్లో డబ్బులు లేవు, నెక్స్ట్ రోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వేస్తాను, నెక్స్ట్ రోజు ఈవినింగ్ వేస్తాను, లేకపోతే ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ వేస్తాను అని అన్నాడు. అంటే నెక్స్ట్ రోజు అన్నది నిన్న ఈవినింగ్ వేయలేదు, ఈరోజు మార్నింగ్ అడిగితే కూడా అన్నాడు 5 o'clock కాల్ చేయని అన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ 4:30 దాటింది. సో నేను ఇప్పుడు డైరెక్ట్ పోతా, అక్కడికి పోయిన తర్వాతనే కాల్ చేస్తాను, ఎందుకనంటే నా డబ్బులు నాకు ఇచ్చేయడానికి కూడా నేను ఎందుకు ఆగాలని నాకు అనిపిస్తుంది. 2 times పే చేసేసాను నేను. ఫస్ట్ టైం పే చేసింది పెండింగ్లో పడింది, అది సక్సెస్ఫుల్ అయింది. సెకండ్ టైం పే చేసింది, అది వాళ్ళు తీసుకోవాలి ఎట్లాగో దాని డబ్బులు కాబట్టి. సో ఒక్కోసారి నేను ఎక్కువ పే చేశాను కాబట్టి నా డబ్బులు నాకు ఇచ్చడానికి వాళ్ళకి ఏం నొప్పి అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇస్తా, రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తా, నా దగ్గర డబ్బులు లేవంటున్నాడు. అంత పెద్ద వర్క్షాప్ నడిపించుకునేటోడు అమౌంట్ వచ్చేసి 2370 రూపీస్ సంథింగ్. ఆ అమౌంట్ ఒక వర్క్షాప్ నడిపించుకునే దగ్గర లేదు అని అంటే నాకు నమ్మబుద్ధి కాలేదు. సో దానికోసానికే ఇప్పుడు నేను వెళ్తున్నాను, చూద్దాం అక్కడికి పోయినాక ఏమంటాడో. నేను ఆ వర్క్షాప్ డీటెయిల్స్ అన్నీ పెడతాను. నాకు అసలు నచ్చలేదు అతని బిహేవియర్. అంటే కూల్గానే మాట్లాడుతున్నాడు, కాకపోతే నా డబ్బులు నాకు ఇచ్చడానికి డబ్బులు లేవు అని అంటే నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు అసలు. ఎందుకంటే ఒక వర్క్షాపు, అంత పెద్ద వర్క్షాపు, జర్మన్ కార్స్ అంటే చాలా ఓవర్ కాస్ట్లీ ప్రైజెస్ ఉంటాయి, అంత పెద్ద వర్క్షాప్ నడిపించుకునేటువంటి దగ్గర 2000 చేంజ్ రూపీస్ ఉండవు అని అంటే అసలు నమ్మబుద్ధి కాలేదు. సో అందుకే నేనే డైరెక్ట్ వెళ్దామని చూస్తున్నాను. ఈరోజు వచ్చేసి రామనవమి, అందుకే పబ్లిక్ ఎక్కువ లేరు. వర్క్షాప్ వచ్చేసి హంటర్ రోడ్లో ఉంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ కెమెరా ఆన్ చేస్తాను. కెమెరా ఆన్ చేసి కెమెరా ముందే కాల్ చేస్తాను అతనికి, చేసి అడుగుదాం ఏమంటాడు. ఇంకొకటి, ఇంతకుముందు నేను గోప్రోలో రికార్డ్ చేసేటప్పుడు మైక్ ఆప్షన్ వచ్చేసి నేను స్టాండర్డ్ మైక్ ప్లస్ పెట్టాను. మైక్ ప్లస్ అంటే 20 dB ఎక్స్ట్రా యాడ్ చేస్తాను అన్నమాట సౌండ్. యాక్చువల్గా ఆడియో ఎట్లా ఉందో అట్లా క్లియర్గా రావాలి, ఎంత సౌండ్ అయినా కూడా. సో అందుకే ఇప్పుడు నేను ఏం చేశాను, స్టాండర్డ్ మైక్ అనే పెట్టాను. స్టాండర్డ్ మైక్కి స్టాండర్డ్ మైక్ ప్లస్కి ఆప్షన్ డిఫరెన్స్ ఏందని అంటే, స్టాండర్డ్ మైక్ ప్లస్ అనేది 20 dB ఎక్స్ట్రా యాడ్ చేస్తుంది అన్నమాట, సౌండ్ గెయిన్ చేస్తుంది, ఆటోమేటిక్గా పెంచుతుంది సౌండ్. ఇప్పుడు చూద్దాం ఈ వ్లాగ్ ఎట్లా వస్తుంది అనేది చూడాలి. సో నేను వర్క్షాప్ వెళ్ళిన తర్వాత మళ్ళీ కెమెరా ఆన్ చేస్తాను. చూడండి, పోలీసులకు హెల్మెట్ పెట్టుకోలేదు అసలు, అట్లా ఉంటుంది ముచ్చట. మనల్నేమో ఆపుతారు, వాళ్ళేమో హెల్మెట్ పెట్టుకోరు. మామూలు హీట్ లేదు అసలు, బయట వేరే లెవెల్ ఉంది. హంటర్ రోడ్ సూపర్ ఉంటుంది అసలు. గైస్ చెప్పినా కదా జర్మన్ మోటార్స్ అని,
ఇదే అన్నమాట. సో వీళ్ళకే నేను పే చేశాను, సెట్ చేసినట్టున్నాడు. పే చేశాడు అయితే కంపల్సరీ. అది హెల్మెట్ తీస్తేనే వస్తుంది అనుకుంటా. నాది లాక్ పెట్టేసిన నేను దానికి. టుమారో సెండ్ యూ అంట. రోజు టుమారో 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 అని పెడుతున్నాడు. టుమారో మార్నింగ్, ఎప్పుడు మండే రోజు టుమారో మార్నింగ్ అన్నాడు. ట్యూస్డే రోజు నో రెస్పాన్స్, నిన్న నో రెస్పాన్స్, టుడే మళ్ళీ టుమారో అన్నాడు. డీజిల్ ఫిల్టర్ తీసుకున్నాను. డీజిల్ ఫిల్టర్ తీసుకున్నాను, 2 times పేమెంట్ చేశాను. మెసేజ్ పెట్టిండు ఎప్పటికి రేపు రేపు అంటే నా డబ్బులు నాకు ఇచ్చాను. ఈరోజు పెట్టిండు, రేపు మార్నింగ్ రమ్మన్నాడు. ఇంకో ఇది పేమెంట్ చేసిన. ఫస్ట్ అప్పుడు పేమెంట్ చేసినప్పుడు ప్రాసెసింగ్ పడి ఉంటే లోపల ఇంకొక నీ కామర్ ఎవరో తెలియదు, ఇంకొక అతను ఉంటే ఆయనకి ఫోన్పేలో చేసిన. ఇదేమో గూగుల్ పేలో ఈయనకి చేసిన, ఈ నెంబర్కి. అది పెట్టిన. ఇంకొకటి పెట్టమన్నాడు, 2 పెట్టమంటే ఆయనది కూడా పెట్టిన. నల్లపోతు శివశంకర్. ఓకేనా, చెప్పిండు అన్న లేకుండా 2 పెట్టిండు. మెసేజ్ పెట్టినట్టు టుమారో సెండ్ అంటే రోజు నేను ఎందుకు వస్తాను? నాకు 30 కిలోమీటర్లు అన్న, నేను ఎందుకు రా? నాకు అవసరం ఉండే, నాకు అవసరం ఉండదు అన్న పైసలు. మరి రోజు రేపు రేపు అంటాను బ్రో, ఏం చేయాలి నేను? నీకు ఆన్సరబుల్ లేరా ఎవరు? రిప్లై ఉన్నారు కదా, ఆయననే కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తే. షాప్ ఎటు పోదు, నేను ఎటు పోను, కానీ నా అవసరాలు పోతాయి కదా. ఇప్పుడు నాకు అవసరం ఉన్నప్పుడు నా దగ్గర డబ్బు లేకపోతే నేనేం చేస్తాను? సరే నా డబ్బులు నాకు కొట్టినకి సరే, ఒక రోజు అంటే ఓకే అర్థం చేసుకుంటాం. 2 రోజులు అంటే ఒక 3 రోజులు అవుతుంది బ్రో. 1వ తారీఖు పెట్టినా బ్రో నేను. ఒకటి కాల్ చేసి చెప్పిన నేను పేమెంట్ అని మెసేజ్ పెట్టింది, ఇలా మెసేజ్ పెట్టింది నిన్న కావచ్చు బ్రో. నేను కాల్ చేసి కాల్లోనే డిక్లేర్ చేసుకున్నా కదా ఆ రోజు. ఇప్పుడైతే కొడుతున్నాడు కదా, అట్లనే కొట్టిస్తే అయిపోయేది కదా. తొందరవాడు కూడా కాదు బ్రో, నా డబ్బులు నేను తీసుకోవడానికి తొందర ఏమి ఉన్నది దాంట్లో. తొందర మీరు ఇవ్వాలి అసలు. యాక్చువల్గా ఫోన్లోనే కాల్ చేసి చెప్పిన బ్రో నేను. ఫస్ట్ మీరు జర్మన్ మోటార్స్ అని పెట్టితే నేను హ్యాపీ ఫీల్ అయినా. అరే హనంకొండలో కూడా జర్మన్ కార్స్ చేస్తున్నారు. ఆ లొకేషన్ పెట్టినాక అరే మంచి రెస్పాన్స్ ఉన్నది అని అనుకున్నా, కానీ ఆ రోజు నైట్ మాట్లాడిన తర్వాత నాకు మొత్తం ఒపీనియనే మారిపోయింది. అవైలబుల్ అని కాదు బ్రో, ఈయన ఉన్నాడు ఆ పిల్లాడు. గైస్ పోలీసు హెల్మెట్ లేదు, చూడు ఇక పోలీసు హెల్మెట్ లేదు, హెల్మెటే లేదు. గాయస్ ఏంది గాయస్ అసలు పోలీసు వాళ్ళు చూడండి, పోలీసు వాళ్ళు అసలు హెల్మెట్ పెట్టుకోలేదు. వాళ్ళు మాత్రం మళ్ళీ ఫోటోలు తెంచుతారు చూడండి. ఇక అసలు హెల్మెటే పెట్టుకోలేదు మొత్తానికి, మళ్ళీ ఫోటోలు అయితే దించుతారు. హెల్మెట్ పెట్టుకోలేదు, మళ్ళీ మనం పెట్టుకోపోతేనేమో మనకి ఫైన్ వేస్తారు. వాళ్ళకి ఫైన్లు ఉండవు, ఏముండవు. అట్లుంది కథ.
గాయ్స్ సౌండ్ ఎట్లా వస్తుందో నాకైతే తెలియదు కానీ ఇగో రోడ్లు చూసిన వాము ఉత్సాహపడ్డది జరైతే అవుటే. చూద్దాం సౌండ్ టెస్ట్. $152 పోయింది. మనం గేట్ దాటినాక మళ్ళీ వద్దాం టోల్ గేట్. స్ట్రెచ్ మంచి స్ట్రెచ్ దొరకాలి ఫస్ట్. మంచి స్ట్రెచ్ దొరికితే మజా వస్తుంది. ఇగో ఈ రోడ్డు ఇగో చూడు ఎంత అవుతుందో. ఇట్లా ఊగితే ఇంకేడికి ఎలా అవుతుంది. తప్పున అన్నాడు ఇట్లా మనమే కింద పడతాం గేటు దాకి. షట్ 147 అయింది అమ్మ. ఈ ఫ్లైఓవర్లు వస్తేనే ఆగం ఉంటుంది. ఫ్లైఓవర్ల మీద మొత్తం అంతా రోడ్ అంతా ఖరాబే ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ దాటనే చూద్దాం. సౌండ్ ఎట్లా రికార్డ్ అవుతుందో నాకైతే తెలియదు. సౌండ్ బ్రేక్ అయితే కావద్దు మెయిన్లీ, అది మెయిన్ పాయింట్. చలో $165, $166. $166 పోతుంది అంతే. ఒకటి ఏంటంటే గాలి బాగా వస్తుంది, ఇంకొకటి ఏంటంటే చైన్ లిమిట్ లాస్ట్ లిమిట్లో ఉంది. లాస్ట్ అంటే లాస్ట్ లిమిట్లో ఉంది, అదొకటి భయం అవుతుంది. కొంచెం అటు ఇటు అయినా కూడా అవుటే, ఆప్షనే లేదు. నా గేర్స్ లేవు, ఏం లేవు, గ్లోవ్స్ కూడా లేవు. అందుకే రిస్క్ చేయాలనుకోవట్లేదు. ఎంతవరకు కంట్రోల్ అవుతుందో అంతవరకే పోనిస్తున్నా. అది కూడా నేను ఎప్పటికంత స్పీడ్ పోను, జస్ట్ టెస్ట్ చేయడానికి ఇప్పుడు ఒక్కరోజే పోతున్నా. జనరల్గా ఎప్పుడు టెస్ట్ చేసినా కూడా విత్ గేర్సే టెస్ట్ చేస్తాను. మీరు టెస్ట్ చేయొద్దు ఎక్స్పీరియన్స్ లేకుండా నార్మల్ రోడ్స్ మీద. ఏదో ఒకటి వస్తుంది, అడ్డం డిస్కట్ అవుతుంది మొత్తం.